ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇచ్చిన వాగ్దానంగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలులు, యూదులు దేవుడు తన ప్రవక్తలను పంపి ఎంత హెచ్చరించినా మారని వారిగా, లోబడలేని వారిగా ఉండడాన్ని బట్టి, అంతేకాకుండా దేవుని దృష్టిలో వారు చేసిన హేయమైన క్రియలను బట్టి, ప్రవక్తల హెచ్చరికలను వారు నిరాకరించడాన్ని బట్టి, అన్యాయము, అవినీతిని వారు జరిగించడాన్ని బట్టి, దేవుని నిబంధనను ఉల్లంఘించడాన్ని బట్టి ఫలితంగా దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. దేవుడు అన్య రాజ్యాలను తన తీర్పును ఇశ్రాయేలు మీదకి పంపడానికి సాధనాలుగా ఉపయోగించాడు. దేవుడే ఇశ్రాయేలు ప్రజలను, యూదులను చెదరగొట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. వారి పాపాల విషయమై వారి పశ్చాత్తాప పడేంత వరకు, వారికి బుద్ధి కలిగేంత వరకు కూడా దేవుడే వారిని చెదరగొట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్న వాగ్దానం వచ్చిన మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, శిక్షించిన దేవుడే రక్షిస్తానని, చెదరగొట్టిన దేవుడే మరలా సమకూరుస్తానని దేవుడు వాగ్దానం ద్వారా వారితో ఆనాడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో దేవుడు తనను గొర్రెల కాపరిగా, యూదులను, ఇశ్రాయేలు ప్రజలను గొర్రెల మందగా చిత్రీకరిస్తూ, పోలుస్తూ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరి తన గొర్రెలను ఎప్పటికీ విడిచిపెట్టలేనట్లే పాపం వలన చెదిరిపోయిన, చెదరగొట్టబడిన యూదులను, ఇశ్రాయేలులను దేవుడు ఎన్నటికీ మర్చిపోనని, విడిచిపెట్టనని, తిరిగి వారిని సమకూరుస్తానని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా గొర్రెల కాపరి క్రూర మృగాల నుండి మందను కాపాడినట్లే, రక్షించినట్లే, సంరక్షించినట్లే దేవుడు తన ప్రజలను శత్రువుల చేతి నుండి, శత్రువుల బారి నుండి, శత్రువుల ఉచ్చి నుండి రక్షిస్తానని, కాపాడుతానని వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా గొర్రెలకు దారి తెలియదు, కాపరి వాటిని పచ్చిక బయళ్లకు, నీటి ఊటల దగ్గరకు నడిపించినప్పుడు అవి నడిపించబడుతూ ఉంటాయి. అదే రీతిగా దేవుడు తన చిత్తానుసారంగా ఆయన కాపరిగా ఉండి గొర్రెల మందగా దేవుడు పోలిచిన తన ప్రజలను ఆయన తన చిత్తానుసారంగా ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తానని ఆనాడు వాగ్దానం ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. కాపరి గొర్రెలకు సమస్తాన్ని సమకూర్చినట్లే దేవుడు కాపరిగా ఉండి తన ప్రజలను తిరిగి వారి స్వదేశానికి తీసుకుని వచ్చి అక్కడ వారిని స్థిరపరిచి వారికి కావలసినవన్నిటిని సమకూరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము దేవుడు తన ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత శ్రద్ధను కలిగి ఉన్నాడో, ఎంత దయ చూపుతున్నాడో ఈ వాగ్దానం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు, ఈనాడు తన ప్రజలుగా తన విశ్వాసంలో కొనసాగుతున్న మన జీవితాలకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మీ జీవితంలో సమస్యల మూలంగా, లేక మీ బలహీనతల మూలంగా నిరాశ, నిస్పృహ కలిగి నిరుత్సాహపడిన స్థితిగతుల్లో మీరున్నట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి కాపరి అయిన యేసుక్రీస్తు యొద్దకు మరలా మీరు తిరిగి వస్తే ఆయన యొద్ద మీ పాపాల విషయమై, మీ అతిక్రమాల విషయమై, దోషాల విషయమై పశ్చాత్తాపడినట్లయితే, ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మిమ్మల్ని క్షమించి ఆయన తిరిగి పరిస్థితులన్నింటినీ మార్చి తన కాపుదలను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. కాపరి గొర్రెలను సరైన మార్గంలో నడిపించినట్లు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతూ నీవు నడవలసిన మార్గమున దేవుడు నిన్ను నడిపిస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా కాపరి గొర్రెలను సంరక్షించినట్లు నీకు తెలియని, నీకు పొంచి ఉన్న ప్రతి కీడుకరమైన పరిస్థితుల నుండి దేవుడు కాపాడి సంరక్షిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. గనుక దేవుడు కోరే ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఈ వాగ్దాన దీవెనలను మీరందరూ పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన వారు నీవు కోరే ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఈ వాగ్దాన దీవెనలను పొందుకున్నటకు మీరు సహాయం చేయండి. వీక్షించిన ప్రతి ఒక్కరు ఆరోగ్యాలు దీవించండి, వారి ఆధ్యాత్మిక జీవితాలను దీవించండి, ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి, తలపెట్టే కార్యాల్లో నీ సఫలతను అనుగ్రహించి నీ కృపలో వారిని వర్ధిల్లింపజేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.